పాప కడుపుతో ఉంది మన చర్చిలో. ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయింది. మరలా అదే ఎండకు నడుచుకుంటూ వచ్చింది. వచ్చి సార్ ఊరికి వెళ్తున్నారు కదమ్మా, కానుక ఇవ్వాలని ఇచ్చిందంట అమ్మగారికి. నా మనసు ఎంత బాధపడిందంటే, ఏం సాయంకాలం రావచ్చు కదా, ఏం రేపు పొద్దున రావచ్చు కదా. ఆ బిడ్డ వచ్చి ఏమి జరిగినా ఆ బిడ్డ నాకు ఫోన్ చేస్తుంది. నేను ఎక్కడున్నానో అనవసరం, మా పాపకు ఏం చేస్తున్నా అనవసరం, ఖచ్చితంగా ఫోన్ చేసి అన్నీ చెప్తుంది. ప్రార్థన చేయండి, రేపటి ఎల్లుండిలో ఆ బిడ్డకు కానుపు ఉంది. దేవునికి స్తోత్రం. చక్కటి కానుపు దేవుడు ఆ బిడ్డకు ఇచ్చును. మరియమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు శాంతి కూతురు సౌజన్య ఆ ఎండకు నడుచుకుంటూ, ఆశ ఉంటే ఏది మనిషిని నిలబెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. నేను ఆశపడ్డాను, ప్రభా నువ్వు తీసుకెళ్ళగలుగుతావా, నన్ను కొనసాగించగలుగుతావా? అది నీ చిత్తమైతే చెయ్యి, నీ చిత్తం కాకపోతే నేనేమి బాధపడినన్నా. కానీ నేను వెళ్ళము దేవుని చిత్తం. అయ్యగారు, అమ్మగారు, నా కుటుంబం, సంఘాలు అందరూ కూడా ఎంతో సంతోషం. ఇది సామాన్యమైంది కాదండి. దేవుని కార్యాలు అలాగుంటాయి. ఎందుకు? అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అసాధ్యమే, కానీ దేవుడు ఏం చేస్తాడు? సాధ్యపరుస్తాడు. ఇప్పుడు 20 గంటలు నేను ఏరోప్లేన్లో కూర్చోవాలి, ఆ దేశానికి వెళ్ళాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. అక్కడ వారు ఇక్కడికి రావడం కదా, మనల్ని తీసుకెళ్ళడం గొప్ప కదా. ఇది అనుభవించేవాడికి మాత్రమే తెలుసు. అందుకే సేవ చెయ్యటంలో ఉన్నంత ఆనందము ఎక్కడా లేదు. 2000 సంవత్సరములు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను అనేక దేశాలకు నేను తీసుకుని వెళ్తాను. 2000 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాడు? ఇప్పుడు దేవుడు 24లో. ఇది ప్రారంభమే, ముగింపు కాదు. ఏ దేశానికి తీసుకుపోతాడో, ఎక్కడికి తీసుకుపోతాడో, ఎలా తీసుకుపోతాడో మన పని కనిపెట్టుకుని ఉండాలి. నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు చూడండి, పిల్లలకి 10 రూపాయలు ఇస్తాలేరా అంటావు, ఇవ్వలేదు అనుకు ఊరుకుంటాడాడు. ఏం చేస్తాడు? ఇచ్చానన్నావు ఈ అని పట్టుకుంటాడు. లేదు, మనం దేవునికి మరలా గుర్తు చేయవలసిన పని లేదు. వాగ్దానము చేసిన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన వాడు. చదవండి మరొకసారి. గాని ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. 3 విషయాలు: ఆత్మ ఒకడే, ప్రభువు ఒకడే, దేవుడు ఒకడే. హల్లెలూయా. ఇప్పుడు ఇంతమందిగా కూర్చున్న మనమందరము ఒకరమే. ఎవరి ఆత్మలో, ఎవరి దర్శనములో, ఎవరి ఆలోచనలో, ఎవరి తలంపులలో. ఎస్, హల్లెలూయా. అందుకే నన్ను ఆరాధించువారు వివిధ ఆత్మలతో ఆరాధించడం లేదు. ఏమన్నాడు? నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ సత్యమునిచ్చువాడు ఒక దేవుడు తప్ప ఎవరు లేరు. ప్రభువు దగ్గరికి వచ్చాక కూడా మనసులు కలవనివి చాలామంది ఉన్నారు. దానివల్ల నువ్వు ఎంత భక్తి చేసినా ప్రయోజనము లేదు. మనం ఎవరి ఆత్మతో పెనవేయబడాలి? దేవుని ఆత్మతో పెనవేయబడాలి. చూడండి, 7వ వచనాన్ని చదువుకుందాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. మరొక్కసారి అండర్లైన్ చేసుకుందాం ఈ మాట.
చదువుదాం. పలికియమ్మ ఒకసారి. అయినను అందరి గట్టి చెప్పండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఎవరికంటే ఇది చెప్పండి. దీంట్లో అది ఇదని లేదు. ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీ కామన్ మ్యాన్. ఏమనుకునింపబడింది? ఆత్మ ప్రత్యక్షత. ఇక్కడ మండింపబడాలి. మండించే ఆత్మ ఈ స్థలములో ఉంది. అది మండాలి అంటే నీవు మండబడడానికి దేవుని కొరకు సిద్ధముగా ప్రభు సన్నిధిలో ఉంటే ఆ మంట నిన్ను మండిస్తుంది. అందుకే కదా అగ్నిని మండించు, అగ్నిని మండించు. ఎవరిలో? నా పక్కనోళ్ళ అగ్ని మండించా, నా ఎదుటోళ్ళ అగ్ని మండించా. ఆ మంట నేనే. నన్ను మండిస్తే అగ్ని మండుచుండేనే, పోద కాలిపోలే. ఎవరిలో అగ్ని? ఎవరిలో అగ్ని? ఎవరు మండాలి? సంఘము కాల్చబడాలంటే దైవ సేవకుడు దేవుని పాదముల దగ్గర పడి మండాలి. అలా మండినప్పుడు సంఘము మండబడుతుంది. సంఘము మండినప్పుడు లోకము కూడా దేవుని అగ్ని చేత నింపబడుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మేడగది అనుభవాన్ని చూస్తుంటే వారు వాక్య శక్తిని అనుగ్రహించినంత కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ ప్రాంతమంతా వణుకొచ్చింది. ఆ ప్రాంతమంతా భయం పట్టుకుంది. ఆ ప్రాంతమంతా ఆశ్చర్యంగా దేవుని వైపు చూడగలిగింది. ఆత్మ లేనివాడు నావాడు క్రీస్తుని గురించి ప్రకటించాలంటే సౌమ్యముగా ఏదో చెప్పాలనుకుని చెప్తే కాదంట, దాన్ని రుచి చూచి నువ్వు చెప్పాలంట. దాన్ని రుచి చూచి చెప్పాలి. యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగి తిని అంటున్నాడు భక్తుడు. నువ్వే రుచి చూడకపోతే క్రీస్తుని ఎవరికి చూపించగలుగుతావు? ఎవరికి పరిచయము చేయగలుగుతావు? అమ్మలక్కల వీళ్ళందరూ ఎక్కారంట మేడగదికి. ఏముందిలే ఒక్క పూట పాతం చేసుకుని దిగుదామని ఎక్కినోడు మళ్ళీ కిందకి దిగలేదంట. ఎన్ని రోజులు చెప్పండి? అసలు ఎందుకు పట్టింది 10 రోజులు? ఎవరికైనా తెలుసా? వారి ఆలోచన, వారి విధానం, వారి స్వభావం, వారిలో ఉన్న కుళ్ళు కుతంత్రం అంతా చావడానికి 9 రోజులు పట్టింది. దేవుడు నీ నా పక్షమున కార్యము చేయాలి అంటే మనము ప్రభువుకు సమర్పించబడిన వారిగా ఉండాలి. అప్పుడే కార్యం జరుగుతుంది. కుళ్ళు కుతంత్రం కక్షలు క్రోధములు అన్నీ పెట్టుకుని పవ్వా అంటే తూ పోరా అంటాడు దేవుడు. చాలామంది ప్రార్థనలు యాడికి వెళ్ళిపోతున్నాయి? అందుకే అయ్యగారు ఒక మాట రాశారు, మన పెద్దయ్య గారు. ఏమని? బేస్లెస్ ప్రేయర్స్ ఆర్ యూజ్లెస్ ప్రేయర్స్ అంట. ఏంటి? బేస్లెస్ ప్రేయర్స్ ఆర్ యూజ్లెస్ ప్రేయర్స్ అంటే పునాది లేని ప్రార్థన
ఎందుకు పనికిరాని ఈ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? చెత్తపుట్టిలోకి వెళ్తాయి. అవునా కదా? అందుకే మన ప్రార్థనలో ఎలా ఉండాలా? దమ్మున్న ప్రార్థన చేయాలా. అలా ఎవరు చేశారు దమ్మున్న ప్రార్థన బైబిల్లో? చెప్పాలా? చాలా ఆలోచించి చెప్పండి. మా పక్కన ఎదురింటాయమా అనొద్దు, మా పాస్టర్ అనొద్దు. చెప్పండి, అలా ప్రార్థన చేసింది ఎవరు? ఆయన ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. ఎప్పటికైనా అర్థమైంది? కొద్దిగా ముందుకు దొబ్బినా చెప్పండి. ఆ పురుషులు చెప్పండి. శీల్ గారు, ఎవరు ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది? ఎవరు చేశారు ప్రార్థన అలాగా? ఎవరు చేశారు? ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. కానీ ఆ ఒక్కడిని 10 వందలుగా దేవుడు నిలబెట్టి దేవుని అగ్ని వర్షమును ఆ స్థలములోకి కుమ్మరింపజేశాడు. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ఫుల్ ప్రేయర్. అది ఎటువంటి ప్రార్థన? ఒకటే అడిగాడు, నేను నీ పక్షమున ఉన్నానని ప్రజలు చూడాలి. అంతే. ఏంటి? నేను నీ పక్షమున ఉన్నానని, నువ్వు నా పక్షమునే ఉన్నావని ప్రజలు తెలుసుకోవాలి. 450 మంది ఉన్నవాళ్ళు ఎక్కువ, ఒకడున్నోడు ఎక్కువ. కానీ ఒక్కడు ఛాలెంజ్ ఇచ్చినాడంట, ఫస్ట్ మీకే ఇస్తున్నా చూసుకోండి అని. ఏం చేస్తున్నారు వీళ్ళు? అబ్బో చాలా చేశారు. సాయంకాలం అయిపోతుంటే మీ దేవుడు కారులో ఉన్నాడేమో చూడు, మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో చూడు. మీకు అర్థమవడం చెప్తున్నా. ఇలా అనేకొలది వారికి ఏమైపోతుంది? రోషం పొడుచుకొస్తుంది. వారి ప్రార్థన అంటండి, నాలుకలలో నోట్లో నుంచి రక్తము కారేంతగా ప్రయోజనం లేదు. ఇప్పుడు వచ్చింది, నిలబడ్డాడు, నీ వల్లే నేనున్నాను ఇక్కడ, నువ్వు లేకపోతే నేను ఇక్కడ లేను, నువ్వు ఎవరివో నేను తెలియజేసిన దేవుడు నువ్వే అని ఈ ప్రజలు ఎరగాలి అని ప్రార్థన చేయగా అగ్ని కుమ్మరింపబడింది పైనుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, నీవు మోకరించి ప్రార్థన చేయగా నువ్వు ఏ స్థలములో ఉన్న దేవుని శక్తి ఆ స్థలములోకి దిగి వస్తుంది. అందుకే ఒకే ఆత్మ కలిగిన వాడు మనతో ఉన్నాడు, ఒకే ప్రభు, ఒకే దేవుడు, వేరు వేరు కారు. అందుకే మనం ప్రకటించుచున్న దేవుడు త్రియేక దేవుడు. ఎందుకు మరి క్రీస్తు అని అంటే ఈజ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్. క్రీస్తు అన్నవాడు ఈ లోకానికి రాకపోతే మానవులకి విమోచన వచ్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎవరికి మహిమను తెచ్చాడు? దేవునికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముగ్గురికి మహిమ తేవాలి. రహస్యమును చూచుచున్న దేవుడు, అవునా? శరీర తలంపులను ఎరిగిన దేవుడు, ఆత్మ విషయములను ఎరిగిన దేవునికి ప్రతి విషయంలో మనం ఏం తేవాలంట? మహిమను తేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజులు పట్టింది దిగడానికి, ఆ 10వ రోజే పెంతుకొస్తూ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1-2 గంటలు కూర్చోలేవు ప్రార్థనలో, 3 గంటలు కూర్చోలేవు. ఈరోజు సార్ మంచి హుషారులో ఉన్నాడప్పా, ఇంకా చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరి కోసం? ఇది నన్ను తగిలి నీ దగ్గరికి వస్తుంది బంతి, నన్ను సరిచేసి నీ దగ్గరకు వస్తుంది. ఈరోజు చాలామంది చెప్పడం నేర్చుకున్నారు కానీ చేయడం నేర్చుకోలే. మనది ఆ క్యారెక్టర్ కాదు, చేస్తేనే చెప్తాం, చెప్తేనే చేస్తాం. దేవుడు చెప్తేనే చేసేది. మన సొంత పెత్తనాలు ఏవి ఉండకూడదు. అందుకే ఈరోజు వరకు కూడా ఎవడు నమ్మినా నమ్మకపోయినా మా తల్లిదండ్రులు ఏ విశ్వాస జీవితాన్ని మాకు రుచి చూపారో అదే విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. మా తల్లిదండ్రులు ఏ విశ్వాసం వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుకున్నారో ఆ విశ్వాసాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, నా మాట వింటే మీరు నవ్వుకోవచ్చు. నేను అన్నీ ఉన్న ధనవంతుడిని. ఏంటి? ఎవరు దీనికి కారణం చెప్పండి?
దేవుడే. ఏమీ లేకపోయినా ప్రజలకు నన్ను ధనవంతుడిగా చూపిస్తున్నాడు దేవుడు. వానికి ఏం తక్కువ? నిజంగా అంటున్నా, దేవుడిని నమ్ముకున్నోడికి ఏం తక్కువ ఉండదు. ఏ టైంకి కావాలో ఆ టైంకి ఇస్తాడు అంతే. పెట్టుకుని బాధపడి నేను అలా పెట్టుకున్నోడికి షుగర్లు, బీపీలు, రోగాలు ఎక్కువైపోయాయి. దేవుని కృప కదా. మనం ఏ దానికి టెన్షన్ పడవలసిన పని. అరే నేనుండగా నువ్వెందుకురా భయపడుతున్నావు అన్నాడు దేవుడు. ఇంకా దేవుడు ఉండగా నాకు భయం ఏంటి చెప్పండి? ఎంతమంది భయపడుతున్నారు దేవుడున్నా? పురుషులు ఏమయ్యా చేతులు ఎత్తారు? రామదాసుని అడగాలి గట్టిగా. అగో ఎత్తుతున్నాడు చూడు, అడగో ఎందుకు ఎత్తినావు చెయ్యి? నాకేం వినపడతలే నువ్వు చెప్పి. దేవుడు ఉన్నామని భయపడుతున్నావా? దేవుడు లేడని భయపడుతున్నావు? దేవుడు ఉన్నాడని భయపడట్లేదంట. దేవునికి స్తోత్రం. హలో, నాకు అర్థం కాదు. నాకు అర్థం చెప్పండి, కరెక్టేనా? ఏమన్నా తప్పు చెప్పానా? భయపడ్డామా? దేవునికి అవమానం. నువ్వు ధైర్యంగా ఉన్నావా? అది సాతానుకు అవమానం. ఎవరు కావాలి ఇప్పుడు? అంతే కదా. ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. అందుకే భక్తుడు అన్నాడు, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు. ఎవరిచ్చారు? 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 ఇచ్చిన దేవుణ్ణి ఎన్నిసార్లు కొలుస్తున్నావు? ఇచ్చిన దేవుణ్ణి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇచ్చిన దేవుణ్ణి ఎన్నిసార్లు ఆరాధిస్తున్నావు? ఆలోచించు. రోగాలు వస్తేనే, శ్రమలు వస్తేనే, కష్టాలు వస్తేనే, ఇబ్బందులు వస్తేనే కాదు, అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా ప్రభువును ఆరాధించే స్థితిలో నీవు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్నున్నప్పుడు నవ్వుతూ ఉంటాం. దేవుడు గుర్తుకురాడప్పుడు కొద్దిగా దేవుడు అట్లా పక్కకు పెట్టాడు. యాడికి? దొంగేడుపు కాదు నీది. చెప్పండి. యోబు ఉన్నా అలాగే ప్రేమించాడు, యోబు కోల్పోయినా అలాగే. అందుకే దేవుడు విడిచిపెట్టలేదు, రెండంతల ఆశీర్వాదమును యోబుకు ఇచ్చాడు. చాలామంది అంటారు, నాకు ఎవరొక్కరు సపోర్ట్ ఉంటే నేను నిలబడతా. ఏమంటారు చెప్పండి? యోబుకి ఎవడున్నాడు సపోర్టు? భార్య కూడా లేదే. భార్య ఉందా చెప్పండి? ఎవరు మరి? ఎవరు? ఎస్, వచ్చిన స్నేహితులందరూ తిట్టారంట. నువ్వు ఎంత ఘోర మనిషివి కాబట్టి తిట్టయిందిరా, ఎంత పాపం చేసినావు దేవుని దృష్టికి. ఇప్పుడు వచ్చినోడు ఏం చెప్పాలా చెప్పండి? ఇప్పుడు ఎవరికైనా నేను జరిగిందనుకో, అయ్యయ్యో అంటామా లేదా మనం? చెప్పండి. మంచి జరిగినా పాపమే అంటాం. చెప్పండి, మాట్లాడరే అమ్మా. పాపానికి మనం ఎంత దగ్గరున్నామో చూడు. వాడు ఇల్లు కట్టుకున్నాడంట, పాపం. ఏంటి ఇల్లు కట్టుకోవడం పాపమా? వాడు బండి కొనుక్కున్నాడు, అయ్యో పాపం. ఏంటి బండి కొనుక్కోవడం పాపమా? పాపమని దేన్ని అలాను మనం? చెప్పండి, చెప్పాలి త్వరగా. ఏమైనా నష్టం జరిగాని జరిగితే అయ్యో వాడు ఎట్టుంటాడు ఏంటో. కొడుకు పుట్టినాడు, అయ్యో పాపం కొడుకు పుట్టినాడంట. ఏంది చెప్పండి? ఈరోజు భోజనాన్ని పిలిచినారు, బిర్యానీ అయ్యో పాపం బిర్యానీ. అయ్యో పాపం ఎందుకు తిండాం? అవునా కదా? అందుకే మన నోటెంబడి దేవుడు మన నాలుకకి ఎంత శక్తిని ఇచ్చాడంటే, ఆయన నమ్మి పలుకుతే అది జరుగునుగాక అంటాడంట దేవుడు. మరి ఎందుకు జరగట్లేదంటే ఈ నాలిక రెండు మాటలు మాట్లాడుతుంది. ఎట్టా ఎట్టా? దేవుడు మంచి కోసం మాట్లాడుతుంది, సాతాను కోసం కూడా. అందుకే అంట పాముకు రెండు నాలుకలు, కాటు ఒకటే. మనిషికి నాలుక ఒకటే, కానీ మాటలు చెప్పండి. దాన్ని కాటేస్తే ఒక కాటుకి చచ్చిపోతాడంట మనిషి. అట్ట కదా, మనిషికి నిలువెల్లా దానికి ఒక జానడు తీస్తే అయిపోయా. నేను పామును తిన్నాను కనుక చెప్తున్నా, బతికే ఉన్నాను నేను. ఇప్పుడు ఏడ తిన్నామని అడగొద్దు, టైం అయిపోతుంది. సాయంకాలం రా చెప్తా. మేము చదువుకుంది దేహరాదూన్ బైబిల్ కాలేజీలో. మా కొలీగ్స్ అందరు నాగాల్యాండ్,
బర్మా దేశం నుంచి వస్తారు. అక్కడ కుక్కలు తింటారు, పాములు తింటారు. తెలవక తిన్నాం, తెలితే ఉన్న తింటాడా చెప్పండి? కారపొడి, పాము పొడి, మా పచ్చళ్ళు వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ పచ్చళ్ళు. మా ప్రిన్సిపాల్ కూడా తిని మోసపోయినాడు. కుక్క మాంసం పచ్చడని తెచ్చినారు. అంతకు అడిగినామురే, కిస్ చీజ్కి అచార్ అంటే మటన్కి అచార్ హే అన్నాడు. పాపా తుమారా ఆంధ్ర లోగ్ కా పాస్ క్యా హై? హమారా మ్యాంగో అచార్ హై, ఫిరే దేదో అని మాది తీసుకుని ఆలకించి ప్రిన్సిపాల్ తినేసాడు, వార్డెన్ తినేసాడు, మేము అందరం తినేసి ప్లేట్లు కడుక్కొని పోతుంటే హీ అని నవ్వుతున్నారు వాళ్ళు. ఏంటికి నవ్వుతున్నారా అన్న? అబ్బే తుమ్లో కుత్తా కాచారు కాయ అన్నాడు. లేకంటే ఏమవుతుంది ఇంకా? ఎట్టెట్టో ఒకటే తిన్నా, ఎట్టెట్టో ఒకడైతే 3-4 ముక్కలు తినేసాడు పచ్చళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకే యాడికి పోయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంట. యాడికి పోయినా చెప్పండి. అందుకే మన ఆంధ్ర తిండంత శ్రేష్టమైంది ఎక్కడా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మటన్ ఎట్ట కోసుకుంటారో బర్మాలో కుక్కలు కోసి పెడతారంట ప్రతి ఆదివారం మార్కెట్లో, తెలుసా? నేను చెప్పేది అబద్ధం కాదు. కుక్క మాంసం. అందుకే ఒకసారి తినేటప్పుడు కుక్క కనపడితే పానం అంత ఏదో అయిపోతుంది. ఈ పిలిచిన వాళ్ళన్న తూ చీయండ్రు, కుక్క వచ్చాను. అవునా కదా? కొన్ని చూస్తే అంతే. అయ్యో ఇక్కడ అయ్యగారు వాళ్ళు తిన్నారు, చూ అనరు కుక్కని. కుక్క వచ్చాను దాన్ని కూడా కొద్దిగా అది ఆడ తింటుంటుంది. ఇక్కడ ఏం అర్థం కాదు పరిస్థితి. అందుకే యాడికి పోయినా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో సహవాసము చేసినా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి జాగ్రత్తను మనకు కనుపరిచేది ఒక దేవుని ఆత్మ తప్ప ఎవడు మనకు సహాయము చేయలేడు. ఎస్, ఎవడు? ఒక ఆత్మనే. అదే మనల్ని బలపరచగలుగుతుంది, అదే మనల్ని స్థిరపరచగలుగుతుంది, అదే మనల్ని నిలబెట్టగలుగుతుంది, అదే క్రీస్తు బిడ్డగా మనల్ని మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం, దేవుని అడుగుదాం. ప్రభా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన. మా మేలు కొరకే నీవు అందరి మీద నీ ఆత్మ స్థితిని ఉంచావు నాయన. ఆత్మను మేము అనుభవించే శక్తిని మాకు దయచే, దానికి అనుకూలముగా ఉండే కృప మాకు దయచేయండి నాయన. స్తోత్రము నాయన. సకల సంపూర్ణతకు కారణభూతుడకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకుని ప్రభువా, ఎంతో చక్కటి మాటలను ప్రభువా మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మేమందరము తండ్రి సేవా గుణము కలిగి తండ్రి నీ సన్నిధిలో ప్రభువా, అయ్యా నీ నామములో ప్రభువా ఇదిగో తండ్రి సహాయము చేసేవారముగా, అందరినీ ప్రేమించే వారముగా నాయన, దగ్గరకు తీసుకునే వారముగా తండ్రి, లేని వారికి ఇచ్చేవారముగా తండ్రి, మమ్మల్ని ఆ స్థితిలో మీరు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మీరు ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నారు ప్రభువా, అటువంటి ప్రేమను నాయన ఇదిగో తండ్రి ఇక్కడ వరి దినాల్లో అందరికీ మీరు ఉంచి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం అందించిన విధాసును బలపరచండి, నీ శక్తితో నీ బలంతో నింపండి ప్రభువా. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పును దర్శించి బలపరచమని, ఈ మాటలు విని విడిచిపెట్టు వారంగా కాకుండా తండ్రి మా హృదయం అనే పలక మీద రాసుకుని దినదినము నెమ్మది వేసుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.